విభేదాల కారణంగా నెలన్నర క్రితం పుట్టింటికి వెళ్ళింది ఆ వివాహిత. సీన్ కట్ చేస్తే ఆమె ఇప్పుడు ఒక చెట్టుకు వేలాడుతూ శవంగా కనిపించింది. ఇంతకీ ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ఆమె భర్త హత్య చేశాడా? ఈ రెండూ కాకుండా ఆమె ప్రేమించిన లవర్ ఆమెను కిరాతకంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా? తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ. విశాఖ జిల్లా భీమునిపట్నంలోని కృష్ణ కాలనీలో బంగారు కవిత అనే వివాహిత భర్త పిల్లలతో జీవనం సాగిస్తోంది. అయితే కవిత మరొకరితో ప్రేమాయాణం కొనసాగిస్తుందన్న అనుమానంతో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే ఓ రోజు కవిత భర్త పిల్లలను వదిలేసి ఇంటి నుండి వెళ్ళింది. ఆమె కోసం ఎంత గాలించినా ఎక్కడ కూడా ఆచూకీ లభించలేదు. దాంతో భర్త భీమునిపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కవిత భర్త పిల్లలను వదిలేసి తాను ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్లినట్టు పోలీసుల విచారణలో తెలుసు. వెంటనే ఆమెను తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. కవితను ప్రేమించిన అబ్బాయిని పెద్ద మనుషులు పిలిపించారు. భార్య భర్తలు ఇద్దరికీ నచ్చజెప్పారు పెద్ద మనుషులు. దాంతో భార్య భర్తలు కలిసి ఉండడానికి అంగీకరించారు. భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు జరగడంతో ఆమె ఎవ్వరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో ఆమె భర్త మళ్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు కవిత కోసం గాలించారు. అయితే ఆమె తన పుట్టింట్లో తల్లిదండ్రుల వద్ద ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. పోలీసులు భార్యాభర్తలకిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే భర్తతో కలిసి ఉండేందుకు కవిత ససేమిరా అంది. పోలీసులు చేసిన రాజీ ప్రయత్నానికి అంగీకరించని కవిత మళ్లీ పుట్టింటికి వెళ్ళింది. పుట్టింట్లో తల్లిదండ్రుల వద్ద ఉన్న కవిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. అయితే తల మొండెం వేరుపడి గుర్తుపట్టలేని విధంగా కవిత మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో చెట్టుకు వేలాడుతూ ఉంది. పోలీసులు ఆ మృతదేహం కవితదిగా గుర్తించారు. పోలీసులు కవిత మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కవిత భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. కవిత ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 9వ తారీఖు మిస్ అయిందండి. 9వ తారీఖు ఆమె మిస్ అయిపోయిందని మేము కేసు పెట్టి 10 నెలలకి అది మేము నోటీస్ పెట్టాం, కంప్లైంట్ ఇచ్చాం. అయిపోయింది. ఇప్పుడు వరకు సీఏ గారు నిన్న ఒక వారం రోజులు నా గ్యాప్ నీకు తీసుకుని వస్తాను, మీ ఆవిడ నీకు అప్పు చెప్తాను, నువ్వు డ్యూటీకి వెళ్ళిపో, పిల్లలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అని అన్నారు. నేను డ్యూటీకి వెళ్తాను, నా పని నేను చేస్తున్నాను, వస్తాను, కలుస్తాను స్టేషన్లో. అది ఇక్కడ జరిగింది సిచ్యువేషన్. ఇప్పుడు వేరే వాళ్ళు ఆడ మీద ఆడే పబ్లిక్గా అయితే ఆడే ఆడిది ఈ ఊరే రాజు అంత పూర్తి పేరు నాకు తెలియదు. రాజు వాడు మన మున్సిపాలిటీలో చేస్తాడు. పరిచయం ఉంది, కాల్ డేటా ఉంది, అన్నీ ఉన్నాయి, బయోడేటా. 19వ తారీఖు 11వ తారీఖు కూడా ఆమెతో ఆడితో మాట్లాడింది మా మిస్సెస్. నువ్వు మోసం చేసారా నాకు? మాకు గొడవ ఏం లేదండి. మా ఫ్యామిలీలో మా భార్య భర్తల మధ్య గొడవ లేదు.